జయ గురుదేవ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ చెన్నారెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్. మీకు అందరికీ తెలుసు. అందరికీ ఆరోగ్యం, ఆనందం ఇవి రెండూని బాగా పంచిపెడుతూ ఉంటాను. అందులో భాగంగానే ఇవాళ ఏం చేస్తున్నామంటే నాడి పరీక్ష మన ఏలూరులోని కండక్ట్ చేస్తున్నాం. నాడి పరీక్షకి ఇంపార్టెన్స్ ఏంటి అనుకుంటానే అర్థం చేసుకోవడం కోసమే ఈ వీడియో ఉద్దేశం. మన జీవితకాలంలోని చాలా కాలం కానీ మన ఆ, అలవాట్లు భోజనాలు కానీ లేకపోతే మనం చేసే వ్యవహారాలు కానీ ఒక ఫిక్స్డ్ వ్యవధికి ఇలా ఉంటాయన్నమాట. సో దానివలన అయితే మన ఆరోగ్యం అంతా చక్కబడుతుంది, మన పనులు కూడా సవ్యంగా నడిచిపోతాయి. ఒకవేళ అవి సరిగ్గా లేకపోతే అనారోగ్య పాలవుతాం, మన పనులు కూడా అవ్వకుండా ఉండిపోతాయి. ముఖ్యంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ డివోటీస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చక్కగాని సుదర్శన్ క్రియ చేస్తారు, ఆనందంగా ఉండాలని ఆ, అన్నీ సవ్యంగానే ప్రయత్నిస్తారు. కానీ ఆహారం మాటికి వస్తే దాంట్లోని తినాల్సినవి తినకుండా ఉండడం, లేకపోతే తినకూడనివి తినడం వలన అనారోగ్య పాలు అవుతారు. లేకపోతే సమయానికి నిద్రపోకపోవడం, లేకపోతే ట్రావెలింగ్లో ఉండడం, వీటి వలన కూడా అనారోగ్య పాలు అవుతూ ఉంటారు. సో అయితే ఈ భోజనాన్ని సరి చేసుకుంటే మనకి ఆరోగ్యం చక్కగా నిలబడుతుంది. ముఖ్యంగా ఏమవుతుందంటే సార్ అంటే నాడి పరీక్షలోని ఈ చెయ్యి ఉన్నది కదా, చేతి మీద ఇలా పల్స్ డయాగ్నోసిస్ అని అంటారు అనమాట. నాడి పరీక్ష, నాడిని చెక్ చేయంగానే ఏమవుతుంది, మన శరీరంలోని ఏమేమి అవుతున్నాయి అనుకుంటానే మనకి తెలిసిపోతుంది. సో మూల ప్రకృతి తెలియంగానే ఏం ఆ, త్రిదోష అని అంటారు. మొదటిది వాతం, రెండోది పిత్తం, మూడోది కఫం. వాత ప్రకృతి ఉన్నవాళ్ళు ఆ, ఏమన్నా తిన్నారనుకోండి, తొందరగా అరగకపోవచ్చు. పైగాని ఎక్కువగా ఎక్సెస్గా తింటే అవి గ్యాసెస్ కింద మారిపోతాయి. అందుకనే ఒక ప్లేస్లో నిలకడగా ఉండలేకపోతారు. సో వాళ్ళకి తినే మోతాదు ఒక లెవెల్ లాగా ఉంటుంది. దానికి విపరీతంగాని కఫ ప్రకృతి ఉన్నవాళ్ళు ఏం తిన్నా సరే చాలా తొందరగాని అరిగిపోతుంది, పైగానేమో శరీరం అంతా లావ్ అయిపోతుంది అనమాట. రైట్. సో బలంగా ఉంటారు వాళ్ళు. సో అదే పిత్త ప్రకృతి అనుకోండి, ఇంకా ఫాస్ట్గా అరిగిపోతుంది. వాళ్ళకి ఒకసారి భోజనం పెడితే సరిపోదు, రెండు మూడు సార్లు అడుగుతారు. ఎంత తిన్నా సరే వాళ్ళు సన్నంగానే ఉంటారు. సో వాత, పిత్త, కఫ, మీ డామినేటింగ్ ప్రకృతి ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు భోజనం చేయాలి, ఎంత మోతాదులో భోజనం చేయాలి, రైట్, దానివలన మీకు ఆరోగ్యం ఎలాగ మెయింటైన్ చేయొచ్చు, వెయిట్ అంతా ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అనుకుంటాని అవగాహన వచ్చేస్తుంది. మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్సెస్గా పనిచేయాల్సిన అవసరం లేదు. రైట్. చాలామంది ఓవర్ వర్కింగ్ చేసుకోవడాన్ని నాకు వెయిట్ లాస్ రావట్లేదని అని అంటారు. దీనివల్ల మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో మూల ప్రకృతి, ప్రకృతి తెలిసిన తర్వాత రెండోది వికృతి. ఈ వికృతి అంటే ఏంటి, మీ మూల ప్రకృతి నుంచి ఎంత దూరం వెళ్ళిపోయారు అన్నది వికృతి. సో వికృతి ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఏవేవైతే ఎక్సెస్ కానీ శరీరంలో ఉందో, అంటే ఎక్సెస్ కానీ ఏదైనా సరే లెక్క కాల్షియం పిల్స్ అనుకుంటాని బోన్స్ పెరుగుతాయని ఎవరో చెప్పారు, మాటి మాటికి తినేశారు, అది ఎక్సెస్ అయిపోయింది. దాన్ని వదిలించాలి కనుక థెరపీలో ఏదో ఒకటి ఉపయోగించి దాన్ని వదిలించుకోవచ్చు. రెండో విధంగా చూస్తే ఎక్సెస్ కానీ లేకుండా రెండోది ఏమైంది, బాగా డెఫిసిట్ ఉంది. ఎందుకు తక్కువ ఉన్నది అంటే మీకు అది పలానా కూరగాయలు నచ్చవు అనుకుంటే వాటిని వదిలించేశారు. సో ఆ, దానివల్ల ఏమైంది, ఆ పర్టికులర్ విటమిన్స్ మీకు అందట్లేదు. నాడి వైద్యులు ఏం చేస్తారు, పల్స్ డయాగ్నోసిస్ నాడి పరీక్ష చేసిన తర్వాత ఏమేమి తక్కువ ఉన్నాయి ఏమేమి ఎక్కువ ఉన్నాయి ఐడెంటిఫై చేస్తారు కనుక ఒకవేళ మీకు మెడిసిన్స్ ఏమైనా సజెస్ట్ చేస్తే అవి టెంపరీగా ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇచ్చిన డైట్ ప్లాన్, అంటే ఈ కాలం అంతా మీరు డైట్ ప్లాన్ చక్కగా పాటించుకుంటూ వెళ్ళిపోతే ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మీ ప్రకృతి పరంగాని ఏవేవైతే భోజనాలు ఉన్నాయో అవి తింటే ఏమవుతుంది, అవి చక్కగా అరుగుతాయి, శరీరానికి వంట పడతాయి, న్యూట్రిషన్ బాగా ఉంటుంది కనుక సమృద్ధిగా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. సుదర్శన్కి చాలా సులువుగా చేసుకుంటూ చేసుకుంటూ రైట్, స్పిరిచువల్లీ కూడా బాగా ఎదుగుతారు. అదేవిధంగా మీ పనులు ఏమన్నా ఉంటే, కార్యకలాపాలు ఏమన్నా ఉంటే, ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే బిజినెస్ కానీ అందులో చక్కగా రాణించడానికి గట్టి అవకాశం ఉంటుంది. సో ఏం చేస్తారు, సింపుల్గాని నాడి పరీక్ష చేయించుకోండి. మహా అయితే 250 రూపాయలు, పెద్ద అమౌంట్ కాదు. రైట్.
నాడి పరీక్ష చేయించుకోండి. దాని తర్వాత మీకు ఇచ్చిన ప్రకృతి ఏంటో తెలుసుకోండి. లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. మూడోది, మీ డైట్ ప్లాన్ ఏంటి? ఏమి తింటే మీకు పనిచేస్తుంది అనేసి అనేది క్లియర్‌గా తెలుసుకోండి. ఏ టైంకి తినాలి, ఏ టైంకి తినకూడదు అన్నది లెక్కేసుకోండి. తర్వాత ఏ టైంకి మీరు ఖచ్చితంగా నిద్రపోవాలన్నది అదొకటి తెలుసుకోండి. తర్వాత సుదర్శన క్రియ మానకుండా చేయండి. ఎందుకంటే అన్నీ బ్యాలెన్స్ చేస్తుందనమాట. హార్మోన్స్ కానీ, ఈ వాత, పిత్త, కఫ ఈటిల్లోని ఏమన్నా కొంచెం అగ్రివేట్ అయిపోయినా సరే, లేకపోతే మందగించినా సరే వాటిలన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండండి, అందరినీ ఆరోగ్యపరచండి. మీరు ఆనందంగా ఉండండి, అందరినీ ఆనందపరచండి. జై గురుదేవ్.